హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేట్ అమ్మ చేతి వంట ఛానల్. మనం ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా. మనం ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ 3 ఆలు తీసుకుందామండి. మామూలుగా మనం ఇంట్లోకి వాడుకునే ఆలు వాడుకోవచ్చండి. ఇవి మనము పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి స్లైసెస్. చూడండి, అచ్చం ఫ్రెంచ్ ఫ్రైస్ లా కట్ చేస్తున్నాం కదండి. ఈ సైజులో ఉంటే సరిపోతుందండి, లావు పొడవు. సో మనం వాటిని మళ్ళీ మధ్యలో కట్ చేయొద్దండి. ఆలు ఎంత పెద్దగా ఉందో అంతే ఉంటే సరిపోతుంది. సో మనం ఇప్పుడు ఈ ఆలుని ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో 50% ఉడికించాలండి. చూడండి, స్లైసెస్ ఇలా మనం అన్నీ కట్ చేసుకుంటున్నాం కదండి. ఇలా అన్ని స్లైసెస్ సన్నగా కట్ చేసుకొని మనం స్టవ్ పైన వాటర్ పెట్టుకొని అందులో ఈ స్లైసెస్ వేసుకోవాలండి. సో ఏం వేయకూడదండి, మామూలుగా హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఉడికించుకోవాలండి. ఓన్లీ జస్ట్ 50% మాత్రమే ఉడికించుకోవాలండి. పూర్తిగా ఉడికించకూడదు, జస్ట్ 50% మాత్రమే ఉడికించాలి. సో 50% అయిపోయాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, ఆల్రెడీ 50% ఉడికిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మనం ఇప్పుడు ఈ ఉడికిన వాటిని క్లాత్ పైన వేసుకోవాలండి. ఆ వాటర్ అంతా గుంజేలాగా, ఆ క్లాత్కి పట్టేస్తుంది కదా, పొడి పొడిగా అయ్యేలాగా క్లాత్ పైన వేసుకోవాలండి. క్లాత్ మంచిగా ఆవిరి వాటర్ అంతా గుంజేలా కప్పేసేయాలి. క్లాత్ని దగ్గరికి కప్పేసి ఆవిరి అంతా గుంజిన తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలిపి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలాగ ఉంటుంది, మంచిగా పట్టేస్తుంది. సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో చూడండి, ఇలా అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని ఫస్ట్ వేసుకోవాలండి. సో నేను హాఫ్ వేసుకున్నానండి. హాఫ్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి. సో మంచిగా కొంచెం వైట్గా ఉండగానే ఈ ఆఫ్ తీసేయాలండి పక్కన. సో మిగిలిన ఆఫ్ వేసుకోవాలండి. సో ఆ తర్వాత దాంట్లోనే మళ్ళీ ఫస్ట్ వేసినవి కూడా మళ్ళీ ఒకసారి వేయించాలండి. సో అప్పుడు మంచి లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్లోకి వచ్చగానే తీసేయాలండి. చూడండి, ఇలా క్రిస్పీగా అయ్యాక తీసామండి. చూడండి, మీకు తెలుస్తుంది కదా, ఇలా కలుపుతూ ఉంటే మనకు క్రిస్పీగా సౌండ్ వస్తుంది కదండి. సో ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన తీసేసుకుందామండి ఫ్రెంచ్ ఫ్రైస్ని. తర్వాత మనము కొంచెం కారపొడి, కొంచెం సరిపడినంత సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకుందామండి. సో ఆ తర్వాత కలుపుకుందామండి. అంతేనండి, రెడీ అయిపోయినట్టే ఫ్రెంచ్ ఫ్రైస్. మనకు బయట దొరికే వాటిలాగా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.